బిగ్ బాస్ తెలుగు 8 4వ వారాన్ని పూర్తి చేసుకుని విజయవంతంగా 5వ వారంలోకి అడుగుపెట్టింది. ఇప్పటి వరకు బెజవాడ బేబక్క, ఆర్జే శేఖర్ భాష, అభయ్ నవీన్ ఎలిమినేట్ అయ్యారు. 4వ వారంలో ఎవరు ఊహించిన విధంగా సోనియా ఆకుల ఎలిమినేట్ అయ్యారు. ఇక 5వ వారం నామినేషన్ల పరం పూర్తి కాకనే ఈ ఓటింగ్ ఎలా జరుగుతుంది, ఏ కంటెస్టెంట్స్ డేంజర్ జోన్ లో ఉన్నారు, ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఉత్కంఠంగా మారింది. సోమవారం నాటి ఎపిసోడ్ లో డేంజర్ జోన్ లో ఉన్న మణికంఠను జైల్లో పెట్టాలని బిగ్ బాస్ హౌస్ మేట్స్ ను ఆదేశించారు. అతడికి ఫుడ్ పెట్టే బాధ్యతను సీతకు అప్పగించాడు. సోనియా వెళ్లిపోవడంతో విష్ణుప్రియ, ప్రేరణ ఆమెకు సంబంధించిన విషయాలపై ముచ్చట్లు పెట్టుకున్నారు. తన గురించి చెడుగా మాట్లాడిన విష్ణుప్రియను వదిలిపెట్టనని అనే పాయింట్ నామినేషన్స్ లో రైజ్ చేస్తారని నిఖిల్ చెప్తాడు. కాసేపటికి మణికంఠను జైలు నుంచి విడుదల చేయాలని బిగ్ బాస్ ఆదేశించారు. నబీల్, ఆదిత్య తనని తమ భుజాలపై మోసుకుని తీసుకొస్తారు. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ 5వ వారం నామినేషన్లు ప్రారంభించాడు. ప్రతి కంటెస్టెంట్ ఇతర వ్యక్తులను నామినేట్ చేసి ఎవరి ప్రయాణాన్ని బూడిద చేయాలని అనుకుంటున్నారో వారి ఫోటోలను మంటల్లో వేయాలని అతను చెప్పాడు. చీప్లుగా ఉన్నందున నిఖిల్, సీతాలను ఎవరు నామినేట్ చేయలేరని బిగ్ బాస్ సూచిస్తారు. మణికంఠ నుంచి నామినేషన్ల ప్రారంభం కాగా అతడు వచ్చి నయనిక, యష్మిలను నామినేట్ చేస్తాడు. నయనిక వచ్చి నబీల్, విష్ణుప్రియాలను, సీత, మణికంఠ, విష్ణుప్రియాలను, నబీల్ వచ్చి విష్ణుప్రియ, నయనికాలను, ఆదిత్య ఓం, నయనిక, విష్ణుప్రియాలను, నిఖిల్, విష్ణుప్రియ, మణికంఠాలను, ప్రేరణ వచ్చి మణికంఠ, ఆదిత్య ఓం, విష్ణుప్రియ, నయనిక, నవీళ్లను, యష్మి గౌడ, మణికంఠ, ఆదిత్య ఓంలను నామినేట్ చేస్తారు. ఇక చివర్లో చీప్ గా ఉన్న నిఖిల్, సీతాలకు బిగ్ బాస్ ట్వీట్ ఇచ్చాడు. ఇద్దరు ముఖాల్లో ఒకరికి కాపాడి మరొకరికి నామినేట్ చేయాలని ఇంటి సభ్యులకు సూచించారు. సీతాను కాపాడాలని మెజారిటీ సభ్యులు అభిప్రాయపడడంతో నిఖిల్ నామినేషన్స్ లోకి వస్తాడు. మొత్తం 6 కంటెస్టెంట్లు నామినేషన్స్ లో ఉన్నారు. వారు విష్ణుప్రియ, నయనిక, మణి, ఆదిత్య ఓం, నబీల్, నిఖిల్. ఈ వారం 2 ఎలిమినేషన్స్లు ఉంటాయని హోస్ట్ నాగార్జున బాబు పేల్చారు. ఒక వారం మధ్యలో ఉంటుందని, రెండోది ఆదివారం ఉంటుందని వారు తెలిపారు. దీంతో ఆ ఇద్దరు ఎవరనేది సస్పెన్స్ గా మారింది. మరొక వైపు నామినేషన్ల పర్వం ముగియగానే ఓటింగ్ లైన్లు తెచ్చుకుంటున్నాయి. సోమవారం అర్ధరాత్రి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఓటింగ్ ప్రకారం నబీల్ 24.9% ఓటింగ్ లో అగ్రస్థానంలో ఉన్నారు. అనూహ్యంగా నామినేషన్స్ లోకి వచ్చిన నిఖిల్ 24.9% ఓటింగ్ తో గట్టి పోటీ ఇస్తున్నాడు. మణికంఠ 18.2% ఓట్లతో టాప్ 3లో నిలిచారు. యాంకర్ విష్ణుప్రియ ఓటింగ్ లో వెనుకబడ్డం చర్చనీయాంశంగా మారింది. గతంలో అగ్రస్థానంలో ఉన్న ఆమె ఈ వారం 16.7% ఓట్లను మాత్రమే పొందగలిగింది. ఆదిత్యం 11.3%, నయనిక 9% ఓట్లతో డేంజర్ జోన్ లో ఉన్నారు. మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండడంతో అందులో ఒక్కరు ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతారని అంటున్నారు. ఈ 2 రోజుల్లో జరిగే ఓటింగ్ ను బట్టి ఫలితాలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.